నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. మొన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు తండ్రికి ఒక లేఖ రాశారు. అది ఎప్పుడో రాసిన లెటర్ అంట, బట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు తండ్రి కూతుళ్ళు అంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు, నాన్న ఎందుకు అలా జరిగింది అలా జరిగింది డాడీ అని. బట్ డియర్ డాడీ అని స్టార్ట్ చేసి లెటర్ రాయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అనేది తెలియదు. ఇప్పుడు ఎక్కడో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత ఎక్కడో ఇష్యూస్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా కవిత గారు సస్పెండ్ కాబోతున్నారు, బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారు వార్త. మీరేం చెప్తారు, వాస్తవమేనా? ఒక్క నిమిషం. కొత్త పార్టీ ఎవరైనా పెట్టాలి అంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఉండాలి, జనాల చేత ఎన్నుకోబడి ఉండాలి. ఓకే, మీరే రావాలి మీరే కావాలి అని జనాలు ఎగిరెగిరి పడాలి. నిన్ను ఎవ్వరు ఇప్పటిదాకా ఎన్నుకోవాలా. ఫస్ట్ టైం అంటావా? ఆల్రెడీ మీ నాన్నగారి ఆ ఉద్యమము అది ఇది అని ఏదేదో తోటకూర కబుర్లని చెప్పారు కాబట్టి సర్లే గంతకు తగ్గ బొంత నిన్ను కూడా గెలిపించారు. గెలిచావు, ఆనందపడ్డావు, బాగానే ఉంది. తర్వాత నిన్ను అసలు ఈమెను ఎందుకు గెలిపించాము అని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడితే పసుపు రైతులు 2500 నామినేషన్లు వేసి మరీ ఓడిపించారు. అవును కదా, పసుపు రైతులు కరెక్టే. అంటే నువ్వు మాకు వద్దు, నిన్నెవ్వరు కోరుకోవట్లా, జనాలు నిన్ను కోరుకోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో మీ నాన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి, కొడుకు కూతురు ఇద్దరు రెండు కళ్ళు కాబట్టి, మరి ఆ పిల్లోడు బాగున్నాడు, ఈమెను కూడా ఏదో ఒకటి చేస్తే బాగుండు, పోనీ జనాలు గెలిపించినా ఓ మంత్రిని చేయొచ్చు. అసలు జనాలే వద్దని ఓడిపించారు, ఏం చేస్తాను ఎమ్మెల్సీ ఇచ్చి మరీ తీసుకొచ్చాడు. అదొక రూట్ ఉంది కాబట్టి. అంతే తప్పితే అంటే బలవంతంగా నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో కూర్చోబెట్టారే తప్ప నువ్వే కావాలి నువ్వే రావాలి అని ఎవరు నిన్ను అడగల. నెత్తిన బతుకమ్మ పెట్టుకొని నువ్వు రేగావు, కానీ నీ నెత్తిన బతుకమ్మ పెట్టి ఆనందపడాలని ఎవరు అనుకోలే. ప్యాంపర్స్ లైక్ యునో, ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ ఇంట్లో ఆడపడుచుంటే ఆవిడ చేత రాఖీ కట్టించుకోవడం, బతుకమ్మ పండుగలకి మహిళా దినోత్సవాలకి ఆవిడని పిలిచి మురిసిపోవడం అంటే ఇలాంటివి చేస్తే పెద్ద ఆయన కంటపడతామని తహతహలాడే వాళ్ళు ఉంటారు. ఆ తహతహలాటలో నువ్వు ఒక భాగమైనవే తప్పితే నిన్ను కోరుకొని నీ చేతే రాఖీ కట్టించుకోవాలని నీ చేతే బతుకమ్మ ఆడించుకోవాలన్న కుతూహలం అయితే ఎవరికి లేదు. అది అందరికీ తెలిసిన విషయం, తనకు కూడా తెలుసు ఆ విషయం. సరే, లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళావు. లిక్కర్ స్కామ్ నువ్వు చేయలేదులే, నీకు తెలియదు అసలు ఆ స్కామ్ ఎలా చేసింది, నీకు తెలియదు కాబట్టే నువ్వు జైలుకి వెళ్ళావు. అది చేసింది కూడా కేసీఆర్, అందరికీ తెలిసిన విషయమే. అది ఏదో అంటే కొడుకు బాగుపడుతున్నాడు, బెట్టింగ్ యాప్లోకి సంబంధించిన సంస్థలన్నీ హైదరాబాద్కి తీసుకొచ్చి ఆయన బాగుపడుతున్నాడు, మంచి తెలివితేటలు ఉన్నాయి, నువ్వేమో అలా ఉన్నావు. నాకు ఇద్దరు రెండు కళ్ళు, ఏం చేద్దాం, సర్లే ఈ స్కామ్ అన్నా సరిగ్గా చేసుకో అని చెప్పేసి ఇస్తే అది కూడా సరిగ్గా నిర్వర్తించాల. అంటే ఏవో పిచ్చి పిచ్చి మీటింగ్లు ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళల్లో పెట్టేసి అందరికీ దొరికిపోయి లాస్ట్కి రచ్చకొచ్చారు. ఇట్లాంటి తరుణంలో ఈ కేసీఆర్ చేసిన వ్యూహం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కవిత సొంత పార్టీ అనేది జీరో ఆస్పెక్ట్. ఇది దీని గురించి అసలు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు తెలివితేటలు ఏంటంటే, ఎవడు మనోడు ఎవడు పగోడు అని కేటీఆర్కి ఈటల గురించి ఎప్పుడు తెలిసింది? ఫోన్ ట్యాపింగ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవకాశం లేదు, ఎందుకంటే అధికారంలో లేడు. ఎవడెవడు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియట్లా, ఎవరు మనోడు ఎవరు పగోలో తెలియట్లా. ఏం చేస్తే బాగుంటుంది? మనమే రెండుగా చీలిపోయామనుకో, ఎవడెవడైతే నన్ను కాదనుకుంటున్నారో నీ దగ్గరకు వస్తారు. అప్పుడు అర్థమవుద్ది కదా ఎవడెట్లా అంటాడని. స్ట్రాటజీనా ఇది? మరి కాదు, మన ఇద్దరం కలిసి ఉంటే ఏం అర్థం కావట్లా. నువ్వు నేను అనుకున్నావు అనుకో, స్వర్ణ 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 విజ్ఞాను ఆడు పైకి అలా కనబడతాడు కానీ నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు అర్థమవుద్ది కదా, ఓహో వీడా ఇన్ని రోజుల నుంచి నా దగ్గరే ఉండి విషం కక్కినోడు అనే విషయాలు అర్థం. ఇది మనకు మనం అంటే ఓకే, కానీ ఒక పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నప్పుడు తండ్రి కూతురు ఇట్లాంటి స్ట్రాటజీలు ఫాలో అయితే చూసే వాళ్ళకి అభాస్పాలైపోరు. తర్వాత ఫ్యూచర్లో ఏమీ అవరు. తర్వాత కావాలంటే బహిరంగంగా ప్రకటించుకుంటారు, ఇదిగోండి ఈ 13 తలకాయల వల్లే మేము ఇలా అయ్యాము, వీళ్ళే మా పార్టీని అంతా సర్వనాశనం చేసింది, జనాలు చూడండి, అందుకే నేను నా కూతురు కలిసి డ్రామా ఆడామని గొప్పగా చెబితే బాబా సార్ ఎంత పెద్ద స్ట్రాటజీ ఉపయోగించాడు, బా కేసీఆర్ మజాక అంటారు. అప్పుడు అంత ఈజీ కాదు కానీ అలాగే అంటారు. కానీ పోనీ అలా అనుకోకపోయినా వీళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయి, వీళ్ళ తెలివితేటలు అలా ఉండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో బీజేపీ కావాలనే కవిత గారిని ఫోకస్ చేసింది. ఎందుకు కావాలని ఫోకస్ చేస్తుంది?
ఓకే లిక్కర్ స్కామ్ దాంట్లో నువ్వు చేసా అసలు యాక్చువల్గా కేజ్రీవాల్కి ఏమీ తెలియదు. ఆయన సామాన్యుడి నుంచి సీఎం అయ్యాడు. స్కాములు గీములు తెలియదు. అవినీతి నిర్మూలననే కదా సీఎం అయ్యాడు పాపం. అంటే అంతకుముందు ప్రాక్టీస్ లేదు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు కాబట్టే కదా దొరికిపోయావు. నీకు మరి ప్రాక్టీస్ అటెంప్ట్ చేసినట్టేగా చేశాడు. మరి ఏం తెలియదని ఎట్లా అంటారు మీరు? అదే అంటున్నా, ప్రాక్టీస్ చేసి కాబట్టే దొరికిపోయాడు. దొరికేవాడు కాదు. ఆ సిసోడియా వీళ్ళంతా ఫస్ట్ టైం ఇట్లాంటివి అలవాటు లేవు ఇంతకుముందు. నీతి నిజాయితీ అని వచ్చిన వాళ్ళు తొక్కలో నీతి తొక్కలో నిజాయితీ ఏం కాపాడితే నిన్ను నీతి నిజాయితీ ఇది చెయ్యి అని ఇవి వెళ్ళి చెప్పగానే ఇదేదో భలే ఉంది అనుకుంటున్నారు, దొరికిపోయారు. ఇది జరిగింది. సో అంటే అవినీతికి మేము వ్యతిరేకం అనుకున్న వాళ్ళని కూడా దించి మీరు ఇలా ఉండండి. కానీ నిజంగానే జరిగింది కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ గారు కూతురు వెనకేసుకుని వస్తే అంత కరెక్ట్ కాదేమో అనుకుని కూడా సైలెంట్ ఉన్నారు. అది కవిత గారిని బాధ పెట్టింది. బీజేపీ మీద దుమ్మెత్తి ఆవిడ అదే రాశారు లెటర్ లో. అది ఆ లెటరే స్ట్రాటజీ. దుమ్మెత్తి పోయలేదు మీరు. నేను నీకు రాసే లెటర్ అది ఊరందరికి ఎలా వెళ్ళింది? పైగా అది కరెక్ట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాను అని ఇలా ఎందుకు ఇచ్చావు నువ్వు? అదేమన్నా సర్టిఫికేట్ ఇట్లా కలిసి ఫోటో దిగడానికి? ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఒక ఛానల్ అనే పేరు ఉంది బయట. ఆ ఛానల్ దొరకడం కాస్త సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అదే చెప్తున్నా, ఊరికే ఇది లెటర్ అటు దొరకడమే వీళ్ళ స్ట్రాటజీ. ఈ లెటర్ సెన్సేషన్ అవ్వాలి, అయిన తర్వాత తల్లి కూతురులా ఉన్నారని తెలియాలి, ఈమె కావాలని అని మూతి తిప్పుకొని మాట్లాడాలి, ఆయన కూడా చాలా కోపంగా ఉండాలి. నిన్ను బహిష్కరిస్తున్న, పార్టీని సస్పెండ్ చేస్తున్నా, నువ్వు మాకు పెద్ద కలంకం తెచ్చావు వీళ్ళు అనాలి. అన్నా చెల్లెలు సస్పెండ్ చేస్తారా? అలా చెయ్యాలి. చేస్తే జనాల్లో నిజంగా ఏదో అయ్యిందేమో అనుకోవాలి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల, ఇక్కడ కేటీఆర్ గారు అండ్ వాళ్ళది ఒరిజినల్ గొడవ. ఆ గొడవ పెట్టింది వీళ్ళే. ఫోన్ ట్యాపింగ్ చేసింది షర్మిల, ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టింది. ఎందుకు పెట్టింది అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. మాట్లాడుకునే తీసుకెళ్ళి వాళ్ళ అన్నకి చెప్పాడు. ఇద్దరు కటిఫ్. అయ్యో అది జరిగింది ఇక్కడే. సో ఇక్కడ విషయం ఏంటి, వీళ్ళు ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ సౌకర్యం లేదు. హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడేమో అని అనుమానాలు ఉన్నాయి. అవును, అప్పుడు ఈటల ఎప్పుడు చెప్తానే ఉన్నారు నేను బెట్టనమ్మా మీతోనే కలిసి ఉంటాను. ఈటల్ని కూడా అలాగే నమ్మాము, మరి అలా అవ్వాలా? మల్లారెడ్డిని కూడా అలాగే నమ్మితే మొన్న ఈటల్ని కౌగలించుకోవాలా? ఎవరు ఏంటో అర్థం అవ్వట్లా. టైంకేమో ఫోన్ ట్యాపింగ్ లేదు, ఆ చేసేవాడు లేడు, ఆ మిషన్ ఎక్కడుందో కూడా తెలియదు. ఏం చెయ్యాలి? మనమే గనక ఒకరి చుట్టూ ఒకరం బీక్కున్నాం అనుకో, నన్ను కాదన్నాడు నీ దగ్గరికి, నిన్ను కాదన్నాడు నా దగ్గరికి వస్తాడు. అప్పుడు ఎవడెవడో ఎట్లాంటి వాడు అర్థమవుద్దన్న స్ట్రాటజీ ఇది. చూద్దాం అయితే. థ్యాంక్ యూ.